వచ్చాను. ఏంటనుకుంటున్నారా? ఈరోజు మన రెసిపీ ఏంటంటే ప్రాన్ పికిల్. దాన్ని ముందుగా ఏం చేయాలంటే నార్మల్గా ప్రాన్స్ లోపల వేస్టేజ్ని మొత్తం క్లీన్ చేసుకుంది. ఒక పెనం పెట్టుకోండి. అందులో ఇంకా ఏమీ వేయకుండా ఓన్లీ ప్రాన్స్ వేస్తే ఇలా డ్రైగా అయిపోతాయి. ఆ డ్రైగా అయిన ప్రాన్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ తీసుకోండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే దాంట్లో ఎంత ఆయిల్ పడుతుందో చూసుకోవాలి. ఎంత ఆయిల్ పడుతుందో చూసి అల్లం వెల్లుల్లి పేస్ట్, దీనికి గ్రేవీ మొత్తం అదే అల్లం వెల్లుల్లి పేస్టే. అది వేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం కారం, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం చెక్క లవంగం పౌడర్ చేసుకున్నాం, యాలక్కీ పౌడర్ కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే నా దగ్గర ఆ వీడియో మిస్ అయింది, అందు గురించని నాకు ఆ వీడియో చూపించలేకపోతున్నాను. ఈ అల్లం పేస్ట్ వేగిన తర్వాత నేను చెప్పిన కారం అవి వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే ఇది అల్లం పేస్ట్ ఫ్రై అవగానే తర్వాత ప్రాన్స్ కూడా వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం కారం వేసుకుంటాం కదా, తర్వాత ప్రాన్స్ వేసి దాని తర్వాత ఈ ప్రాన్స్ బాగా చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసి స్టోర్ చేసుకోవాలి, అంతే.